హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగులకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సింగరేణి క్యాలరీస్ ఉంది కదా, సో ఈ సింగరేణి క్యాలరీస్లో చాలా మంచి ఉద్యోగాలు రిలీజ్ అయ్యాయి. అవి క్లాస్ 4 ఉద్యోగాలు ఉన్నాయి, నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఉన్నాయి, అలాగే టీచింగ్ పోస్టులకి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించి మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి, మ్యాక్సిమం పీజీ అర్హత అనేది కలిగి ఉండాలి. సో ఇందులో 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి, డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఉద్యోగాలు ఉన్నాయి, అలాగే పీజీ క్వాలిఫికేషన్ తోటి కూడా ఉద్యోగాలు ఉన్నాయి. శాలరీస్ ఏ విధంగా డివైడ్ చేశారు అంటే 12,000 శాలరీ అనేది మనకి కొన్ని పోస్టులకి ఇస్తారు, 15,000 అనేది కొన్ని పోస్టులకి, 17,500 అనేది కొన్ని పోస్టులకి ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ఏ టు జెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది సింగరేణి క్యాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి ఈ నెల 17వ తేదీన అంటే ఈ రోజునే మనకి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో ఉన్న జాబ్స్ అన్నీ కూడా టీచింగ్ పోస్టులు అలాగే నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద సింగరేణి స్కూల్స్ అలాగే కాలేజెస్లో ఉన్నటువంటి ఈ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి ఈ కాంట్రాక్ట్ బేసిస్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మీరు అఫీషియల్ సైట్స్ అయినటువంటి ఈ యొక్క సింగరేణి సంబంధించినటువంటి క్యాలరీస్కి సంబంధించిన అఫీషియల్ సైట్స్ రెండు ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ రెండు సైట్స్లో మీరు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ ఫైల్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ సింగరేణి క్యాలరీస్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ ఒకసారి చూసుకున్నట్లయితే లెక్చరర్ పోస్ట్కి సంబంధించి కామర్స్కి సంబంధించిన లెక్చరర్ పోస్ట్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 2 కూడా ఓసీ ఉమెన్కి కేటాయించడం జరిగింది. ఇది ఎంకామ్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అలాగే దీనితో పాటు ఎవరైతే ఎంఫిల్ కానీ పిహెచ్డి కానీ ఎవరైతే చేశారో వారికి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. లోకల్ క్యాండిడేట్స్ ఎవరనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆ లోకల్ క్యాండిడేట్స్ ఏ జిల్లా వాళ్ళు అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మ్యాక్సిమం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత లెక్చరర్స్ ఇన్ స్టాటిస్టిక్స్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. ఎంఎస్సి స్టాటిస్టిక్స్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత లెక్చరర్ ఇన్ హిస్టరీకి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది, ఇది ఓసీ ఉమెన్కి ఉంది. ఎంఏ హిస్టరీ 55% ఆఫ్ మార్క్స్ తోటి ఎవరు చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత సీనియర్ అకౌంటెంట్ కింద ఒక వేకెన్సీ ఉంది. ఫ్రెండ్స్, ఇది ఓసీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ అనేది కామర్స్లో ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బట్ అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ పర్టికులర్ ఫీల్డ్లో అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి ఏ విధంగా కేటగిరీల వారీగా పోస్టులు ఏ విధంగా సపరేట్ చేశారనేది చూడండి మీరు ఇక్కడ. తర్వాత డిగ్రీ అనేది మీరు ఏ డిసిప్లిన్లో చేసినా కూడా ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత క్లాస్ 4 అని చెప్పేసి నేను మెన్షన్ చేశాను కదా తమ్నైల్లో. ఈ క్లాస్ 4 ఉద్యోగాలు ఏంటంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా మనకి ఈ క్లాస్ 4 ఉద్యోగాలు కూడా సింగరేణి క్యాలరీస్లో రిలీజ్ చేశారు. మొత్తం 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఓసీకి 2, బీసీఏలో ఉమెన్కి 1, పిహెచ్ క్యాండిడేట్స్లో ఉమెన్కి 1 ఇవ్వడం జరిగింది. తర్వాత కన్సాలిడేటెడ్ పే స్కేల్ ఏ విధంగా ఉంటుందనేది చూసుకున్నట్లయితే క్లాస్ 4 ఉద్యోగాలకి 12,000, జూనియర్ అసిస్టెంట్కి 15,000, తర్వాత సీనియర్ అకౌంటెంట్కి 17,500, ఇంకా లెక్చరర్ పోస్టులకి 40,270 రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సింగరేణి క్యాలరీస్ ఉమెన్స్ జూనియర్ కాలేజ్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క వేకెన్సీస్ ఒకసారి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ పోస్టులన్నిటికీ కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ పోస్టులన్నిటికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు లోకల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి. ఈ లోకల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ లెక్చరర్ ఇన్ ఫిజిక్స్ అని చెప్పేసి అడిగారు. ఇది 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎంఎస్సి ఫిజిక్స్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోండి, 50% ఆఫ్ మార్క్స్ ఉన్న చాలు. తర్వాత జూనియర్ లెక్చరర్ ఇన్ జువాలజీ, దీనికి కూడా 2 వేకెన్సీస్ ఉన్నాయి. జువాలజీలో ఎంఎస్సి చేస్తే అప్లై చేసుకోండి. జూనియర్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ ఎవరైతే ఎంఏ ఇంగ్లీష్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ లెక్చరర్ ఇన్ హిస్టరీ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ లెక్చరర్ ఇన్ బాటనీ ఎవరైతే చేశారో ఆ బాటనీలో ఎంఎస్సి వాళ్ళు అప్లై చేసుకోండి. తర్వాత ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది, అది ఓసీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఉంది. దీనికి ఎంఏ కానీ ఎంఎస్సి
కానీ ఎంకామ్ కానీ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా క్లాస్ 4 ఉద్యోగాలు 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఓసీ ఉమెన్కి ఒకటి, ఎస్సీ ఉమెన్కి ఒకటి ఉంది. 10th క్లాస్ పాస్ అయితే చాలు అప్లై చేసుకోవచ్చు. వీటికి శాలరీస్ జూనియర్ లెక్చరర్స్కి 37,100 రూపాయలు ఇస్తారు. క్లాస్ 4కి 12,000 రూపాయల శాలరీ అనేది ఇస్తారనమాట. తర్వాత చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి సింగరేణి క్యాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చినటువంటి వేకెన్సీస్ ఇవి. సీనియర్ అకౌంటెంట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. ఎస్సీ ఉమెన్కి ఒక వేకెన్సీ. ఇది గ్రాడ్యుయేషన్ అనేది కామర్స్లో ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ ఆ పర్టికులర్ ఫీల్డ్లో 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. అది ఓసీ ఉమెన్కి ఉంది. డిగ్రీ అనేది ఏ డిసిప్లిన్లో కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇది అందరికీ ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోండి. దీనికి కూడా సేమ్ జూనియర్ అసిస్టెంట్కి 17,000 శాలరీస్, అలాగే సీనియర్ అకౌంటెంట్కి 17,500 రూపాయల శాలరీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సింగరేణి క్యాలరీస్ హై స్కూల్ నుంచి చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ టీచర్కి సంబంధించి 6 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది బీఎస్సీ ఎంపీసీ చేసిన లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ మ్యాథమెటిక్స్లో కానీ, ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ 50% ఆఫ్ మార్క్స్ తోటి చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. దీనితో పాటు మీకు బీఈడీ కూడా ఉండాలి. ఇక్కడ ఆర్ అనలేదు, అండ్ అన్నాడు. సో అండ్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్తో పాటు బీఈడీ కూడా కలిగి ఉండాలన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే బయోలాజికల్ సైన్సెస్ టీచర్కి సంబంధించి 9 వేకెన్సీస్ ఉన్నాయి. బీఎస్సీ, బీజెడ్సీ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ బీఈడీ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇంకా సోషల్ స్టడీస్ టీచర్కి సంబంధించి 7 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీ అనేది హిస్టరీలో కానీ, ఎకనామిక్స్లో కానీ, జాగ్రఫీలో కానీ, పొలిటికల్ సైన్స్లో కానీ, పాలిటిక్స్లో కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కానీ, లేదా సోషియాలజీలో కానీ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా పీజీ అనేది ఆ పర్టికులర్ ఫీల్డ్స్లో ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దానితో పాటు ఖచ్చితంగా బీఈడీ అనేది ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత ఇంగ్లీష్ టీచర్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఖచ్చితంగా పర్టికులర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కలిగి ఉండాలి. మెయిన్ సబ్జెక్ట్గా బ్యాచిలర్స్ డిగ్రీలో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా తెలుగు పండిట్స్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీ అనేది తెలుగు మెయిన్ సబ్జెక్ట్గా కలిగి ఉండాలి. తర్వాత హిందీ పండిట్స్ కూడా సేమ్ అంతే, మెయిన్ సబ్జెక్ట్గా హిందీ అనేది కలిగి ఉండాలి. ఇంకా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పీఈటీస్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా పర్టికులర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైతే ఆ పర్టికులర్ ఫీల్డ్లో బీపీఈడీ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. క్లాస్ 4 ఉద్యోగాలు వచ్చేసి 9 ఉన్నాయి. దీనికి 10th క్లాస్ పాస్ అయితే చాలు అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి వేకెన్సీస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళు ఫర్ ది పర్పస్ ఆఫ్ సెలక్షన్ ఆఫ్ టీచర్స్ అండర్ ది రూల్స్ స్కోర్స్ అప్టైన్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ టెట్, తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీఎస్ టెట్, అలాగే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కన్సిడర్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఏపీ టెట్, టీఎస్ టెట్లో 150 మార్కులకి, ఓసీకి 90 మార్కులు, ఓబీసీకి 75 మార్కులు, ఎస్సీ ఎస్టీకి 60 మార్క్స్ అనేవి రావాలి. ఇంకా సీటెట్లో ఎవరైతే 150 మార్క్స్ ఎవరైతే ఈ సీటెట్ రాశారో వారికి 150 మార్క్స్ ఉంటే ఓసీకి 90 మార్కులు, ఓబీసీకి 75, ఎస్సీ ఎస్టీకి 60 మార్క్స్ అనేవి రావాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ వచ్చేసి 18 నుంచి 44 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. సో ఏజ్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీస్కి 5 సంవత్సరాలు, ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 సంవత్సరాలు మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు ఇచ్చారు ఈ ముగ్గురికి కూడా. అంటే 44 + 5 అంటే 49 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా మంచి అవకాశం ఇది. తర్వాత జనరల్ ప్రొవిజన్ అని చెప్పేసి కూడా మనకి కొన్ని రూల్స్ అయితే ఇచ్చారు. లోకల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మీరు కనుక ఆ పర్టికులర్ స్టేట్లో చదివి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు లోకల్ క్యాండిడేట్ కింద రావడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈ లోకల్ క్యాండిడేట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఈ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత చూసుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీలోపు పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. అప్లికేషన్స్ అనేవి ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లోనే పంపించాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో వచ్చినటువంటి అప్లికేషన్స్ని మనకి ఇక్కడ ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే 1:5 రేషియోలో మనకి షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది.
1:5 రేషియోలో షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్ని పిలవడం జరుగుతుందనమాట. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్ మీద ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ మెన్షన్ చేయాలి, సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి మీ యొక్క ఫోటోని. తర్వాత దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఫిలప్ చేయాలి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే స్కూల్ స్టడీ సర్టిఫికేట్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ స్టడీ సర్టిఫికేట్ని మీరు ఫిలప్ చేసి స్టడీ సర్టిఫికేట్ అనేది స్కూల్ నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది, హెడ్ మాస్టర్ సైన్ అండ్ సీల్ తోటి. తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. డిజేబిలిటీ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, ఇది కూడా మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఉంటే ఓకే, లేకపోతే మాత్రం తెచ్చుకోవాలి. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఉంటే నో ప్రాబ్లం, అలాగే స్టడీ సర్టిఫికేట్ ఆల్రెడీ ఉంటే నో ప్రాబ్లం అనమాట. సో ఈ విధంగా ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి వచ్చే నెల 7వ తేదీలోపు వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్కి మీరు పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పంపించాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.